ఒరే, మేకలను పెట్టలేదని మనుషులను సాగుకొట్టింది మీ దేవుడు యెహోవారా బాబు. కావాలంటే ఏబేలు కయ్యని కథ చదువుకో. ఒక రోజు వెజిటేరియన్ పెడుతున్నాడని చెప్పేసి ఆయన సాగుకొట్టి నాన్ వెజిటేరియన్ తినేవాడి దగ్గర నుంచి చక్కగా గొర్రెపోతులు తీసుకుని తిన్నాడు. చంపేస్తాడు. అసలు ఆది కాండంలోనే ఆ కయ్యేను హేబోలు అనేవాళ్ళు ఉంటారు కదా, ఆదాముకి అవకి పుట్టినవాళ్ళు. అందులో ఒకడు నాన్ వెజ్ పెట్టలేదని చెప్పి వాడి ప్రసాదాన్ని తీసుకోడు, నాకు వద్దంటాడు. నాన్ వెజ్ పెట్టిన వాడిని తీసుకుంటాడు, చంపేస్తాడు. ఇక్కడ కయ్యూను ఏం చేశాడంటే, కయ్యూను పొలంలో పండినటువంటి ఏదైతే ఉందో, కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు తనకుంటే మందలో తొలిచూలు మందలు ఏవైతున్నాయో వాటి కొవ్విని వాటిని హేబేలు తెచ్చాడు. అయితే ఇక్కడ హేబేలు తెచ్చిన అర్పణ నాన్ వెజ్ కాబట్టి అంగీకరించాడు. కయ్యూను తెచ్చినటువంటి వెజ్ ఆఫరింగ్ అర్పణ వెజ్ కాబట్టి అంగీకరించలేదు వీళ్ళు చెప్తున్న వాదన. కానీ బైబుల్ అలా ఉందా? బైబుల్ అలాగే యెహోవా ఏం చెప్పాడా అంటే చెప్పలేదు. కరుణాకర్ లాంటి ఈ బైబిల్ మీద పడి బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైబిల్ వాక్యాలు చూపించుకుంటూ మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి బైబిల్ చదవండి. బైబిల్ చదివితే అక్కడ ఏడలా తలనెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి అని మాత్రమే చెప్పాడు తప్ప నువ్వు నాన్ వెజ్ తేయడం సత్క్రియ కాదని మీరు చెప్పే ప్రయత్నం అనేది చేస్తారనుకోండి. సపోజ్ మన దాని గురించి మనం పక్కన పెడదాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ దీని గురించి ఏం చెప్తుందంటే, మరొక సందర్భంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే ఇక్కడ హేబేలుకి కయ్యూనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే విశ్వాసము. కయ్యూను విశ్వాసము లేకుండా అర్పణ అర్పించినట్లుగా హేబేలు విశ్వాసంతో అర్పణ అర్పించినట్టుగా మనకి బైబిల్ స్పష్టంగా దాని గురించి చెప్తా ఉంది. ఏ సత్క్రియ అంటే విశ్వాసం లేకుండా కయ్యూను అర్పించాడని, విశ్వాసంతో హేబేలు అర్పించాడు అనేది మాత్రమే బైబిల్ చెప్తున్న విషయం. అంతేగాని నాన్ వెజిటేరియన్ అని బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. సరే, అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే యెహోవాకి వెజిటేరియన్ అంటే ఇష్టం లేదండి, నాన్ వెజిటేరియన్ అంటే ఇష్టం కాబట్టి ఆయన హేబేలు అర్పణని అంగీకరించాడు, కయ్యూను అర్పణని అంగీకరించలేదని వీళ్ళు వాదన. ఇప్పుడు వీళ్ళందరికీ చెంప చెల్లుమని సమాధానం క్రైస్తవ సోదరులారా మీరు తెలుసుకొని నేర్చుకోవాలి, చెప్పేవారిగా మీరు ఉండాలి. రాబోతున్న తరానికి మనం తెలియజెప్పాలి. అదేంటో చూద్దామండి. ఇప్పుడు బైబిల్లో కనుక చూస్తే యెహోవా నాన్ వెజ్ ని అర్పణగా అర్పించమని సందర్భాలు ఉన్నాయి, వెజిటేరియన్ అర్పణగా అర్పించమని సందర్భాలు కూడా ఉన్నాయి. వెజిటేరియన్ అర్పణ కూడా ఆయన అంగీకరిస్తాడు, వెజిటేరియన్ అర్పణ కూడా ఆయన స్వీకరించాడు, వెజిటేరియన్ అర్పణ కూడా ఇమ్మని చెప్పిన సందర్భాలు బైబిల్ అనేకం ఉన్నాయి. కాబట్టి ఆయన వెజిటేరియన్ తీసుకోడు, వెజిటేరియన్ అర్పిస్తే కానీ ఒప్పుకోడు, ఇష్టం ఉండదు అని చెప్పే వాదనదని అది బొట్టి బైబిల్ తెలియనటువంటి ఈ బైబుల్ గురించి అవగాహన లేనటువంటి కరోనాకర్ లాంటి వాళ్ళు చెప్పే వాదన తప్ప, బైబుల్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే బైబిల్లో యెహోవా వెజిటేరియన్ అర్పణలు కూడా అంగీకరించాడు, వెజిటేరియన్ అర్పణలు కూడా ఆయన అడిగినట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తామండి. చూడండి, లేవి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి ఆయనకు అర్పణ అర్పించాలని ఉంటుంది. గోధుమ పిండి, వెజిటేరియన్ గోధుమ పిండి తీసుకురావాలని నేను కోరుతా అన్నాడు నూనెతోటి. చూద్దాం దాని గురించి. ఇంకా లేవి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవాలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సామ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహించవలెను. పశువులు ఎలా అయితే దహిస్తారో, పశువుల వపను గాని ఆ కొవ్వును గాని తీసి యెహోవా బలిపీఠం మీద ఎలా అయితే అర్పణగా అర్పిస్తారో, మరి వెజిటేరియన్ కూడా ఆయన అర్పణగా అంగీకరిస్తాడు, వెజిటేరియన్ కూడా ఆయన సమర్పించమని చెప్పినటువంటి విషయం ఉంది. అదే గోధుమ పిండి, ఈ సామ్రాణి, నూనె, ఈ కాన్సెప్ట్ అంతా తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసనగా హోమంగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహించాలి. పశువులు ఎలా అయితే దహించేవాళ్ళు అలాగే గోధుమ పిండిని కూడా దహించినట్టుగా మనకు బైబిల్లో చూస్తున్నాం. అలాగే గోధుమ పిండిని కూడా ఆయన అడిగినట్టు కనపడతా ఉంది. మరి నాన్ వెజిటేరియన్ యెహోవా కాబట్టి ఆయన నాన్ వెజిటేరియన్ మాత్రమే అడిగేవాడు అని చెప్పి అబద్ధన వాదన. ఈ బైబిల్లో ఓనమాలు కూడా తెలియనటువంటి ఎవరైతే ఈ కరుణాకర్ లాంటి వాళ్ళు ఎవరు చెప్పే మాటలు విని హైందవ సోదరులారా మోసపోవద్దు. యెహోవా వెజిటేరియన్ కూడా అడిగాడు, దాన్ని కూడా దహించమని చెప్పాడు. లేవికాండం
2:14 నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును, అంటే మన భూమి మీద ఏదైతే పండే ఫలాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రథమ ఫలం, మొదటి ఫలం నైవేద్యం చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పించవచ్చు. మనం ఏదైతే ఈ సంక్రాంతి సీజన్ వచ్చినప్పుడు ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు హిందువులు, చూడండి దాని గురించి మనకు మొత్తం బైబిల్లో వచ్చిన కల్చర్స్ ఏనండి ఎక్కువ. మన దాని గురించి చాలా పెద్ద విషయం ఉంది. రిలీజియస్ పిహెచ్డి చేసిన వాళ్ళకి అర్థం అవుద్ది. అన్ని మతాల్లో ఏదైతే కల్చర్స్ ఉన్నాయో బైబిల్లో వచ్చినాయి కొన్ని కల్చర్స్. సరే చూద్దాం. ఇప్పుడు చూద్దాం కనుక చూడండి, భూమిలో పుట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అందుట్లో ప్రథమ ఫలాలు కానీ ఈ వాటిని అర్పించవచ్చు. ఇక్కడ బియ్యము, వరి మనం చేస్తాం కదా, వరి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ప్రథమ ఫలంగా నైవేద్యంగా అర్పించవచ్చు అని ఉంది. కాబట్టి కయ్యూను ఏదైతే అర్పణ తీసుకొచ్చాడో దాన్ని యెహోవా వెజిటేరియన్ అని అంగీకరించిపోవటం కాదు, కానీ కయ్యూను విశ్వాసం లేకుండా అర్పించాడు అనేది హెబ్రీలు రాసిన పత్రికలో నాకు క్లియర్గా చెప్పాడు. కాబట్టి యెహోవా కయ్యూను అర్పణ ఇక్కడ యెహోవా నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ కూడా ఆయన అర్పణగా అంగీకరిస్తాడు. లేవికాండం 2:14 కనుక చూస్తే భూమి మీద పుట్టినటువంటి ప్రథమ ఫలమైనటువంటి బియ్యం కూడా అర్పించవచ్చు అని ఉంది. లేవికాండం 2:15 అది నైవేద్య రూపమైనది, నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలను. ఇంకోటి చూడు, లేవికాండం 2:16 అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యముతో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతా యాజకుడు దహించవలను. ఇంకొక ముఖ్యమైన వచనం లేవికాండం 27:30 భూధాన్యములలోనేమి వృక్షములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చూడండి, భూమి మీద పండే ధాన్యం గాని వాటిలో గాని వృక్ష ఫలములలో గాని పళ్ళు గాని ఏతోని వాటినే గాని భూఫలములన్నిటిలో భూమి మీద వచ్చే ఫలములు ఏదైతే అన్నిటిలో 10వ భాగం యెహోవా తీసుకుంటా ఉన్నాడు. పైన అర్పణలో తీసుకుంటా ఉన్నాడు, కానుకగా కూడా తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి యెహోవాకి నాన్ వెజిటేరియనే తీసుకుంటాడండి, వెజిటేరియన్ తీసుకోడండి. కాబట్టి కయ్యూను అర్పణ అంగీకరించలేదని ఏదైతే గుడ్డి వాదన ఏదైతే ఉందో అది ఈ మతోన్మాదు చేస్తున్నారు అనేది బైబిల్ తెలియకుండా, బైబిల్లో విషయం ఏం తెలియకుండా మెదడులో రాయి పెట్టుకొని, బైబిల్ రత్న కాదు, మెదడులో మామూలు బండరాయి ఒకటి పెట్టుకొని బైబిల్ చదివితే అర్థం కాదనేది కరుణాకర్కి నేను చెప్తా ఉన్న విషయాన్ని. ఇంకోటి మత్తయి సువార్త 23:23 చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, యేసుక్రీస్తు పలికిన మాట, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయాలను అనగా న్యాయం కనికరం మర్చిపోయారు అంటాడు. ఇది పాత నిబంధనలో కూడా ఉంది, న్యాయం కనికరం మర్చిపోయారు అనేది. ఇప్పుడు ఆ రిఫరెన్స్ మన లెంత్ దృష్టి పెట్టలేదు. అయితే గమనించండి, ఇక్కడ పుదీనా గాని సోపు గాని జీలకర్ర ఏంటండి, ఇవన్నీ వెజిటేరియన్, వాటిల్లో కూడా అర్పణ అర్పించవచ్చు. కాబట్టి యెహోవాకి మనం వెజిటేరియన్ అర్పించవచ్చు అని క్లియర్ గా మనకి కనపడతా ఉంది. అది విషయం అండి. కాబట్టి కయ్యూను అర్పణ అంగీకరించకపోవడం గల కారణం ఏంటంటే కేవలం ఆయన విశ్వాసం లేకుండా అర్పించాడని హెబ్రీలు రాసిన పత్రికలు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేగాని నాన్ వెజిటేరియన్ హేబేలు అర్పించాడు కాబట్టి అంగీకరించాడు అనేది ఉందో అది బైబిల్ తెలియనటువంటి మతోన్మాదులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కరుణాకర్ ఎల్కేజీ కూడా చదవలేదు బైబిల్లో అనేది మనకి దీన్ని బట్టి స్పష్టమైందండి.